సో, నిన్న మన టెలిగ్రామ్ ఛానెల్‌లో మన సబ్‌స్క్రైబర్స్ వర్క్డ్ మెయిల్ టాపిక్ పైన డౌట్స్ అడిగారు. అలానే ఫీడ్‌బ్యాక్ మెయిల్ గురించి కూడా అడిగారు. సో, ఇలా మన సబ్‌స్క్రైబర్స్‌కి ఉండే డౌట్స్ అన్నీ కూడా ఈరోజు క్లియర్ చేసుకుందాం. సో, దానికంటే ముందు ఒక స్మాల్ నోట్. మన వీడియోస్‌ని చాలామంది సబ్‌స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. సో, దీనివల్ల ఏమైతుందంటే, మనం చేసే వీడియోస్ అనేవి చాలా మందికి రీచ్ అవ్వవు. మనం చేసే యూజ్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది చాలా మందికి రీచ్ అవ్వదు. సో, అందరూ కూడా సబ్‌స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి మీ ఫ్రెండ్స్‌కి. దానివల్ల నాకు చాలా సపోర్టింగ్ ఉంటుంది. అలానే ఈ ఇన్ఫర్మేషన్ అనేది చాలా మందికి ఫార్వర్డ్ అవుతుంది. సో, మనం టాపిక్‌లోకి వెళ్తే, సో, ఫస్ట్ మనకి వర్క్ డే మెయిల్ చాలా మందికొస్తున్నాయి. సో, పాస్ట్ 3, 4 డేస్‌గా ప్రతి ఒక్కరికి మాక్సిమం వస్తున్నాయి ఇవి ఈ వర్క్ డే మెయిల్స్ అనేవి. సో, దీని తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏందని అడుగుతున్నారు మనకి. సో, మనకి ఈ వర్క్ డే మెయిల్ వచ్చినాక మీకి ఒక 1-2 వీక్స్‌లో ఒక టాస్క్ అనేది మీకి ఇక్కడ ఇస్తారు వాళ్ళు. ఇక్కడ మామూలుగా ఒక టాస్క్ ఇస్తారు. ఆ టాస్క్‌లో ఏముంటుందంటే మీ డాక్యుమెంట్స్ అనేవి అప్‌లోడ్ చేయాల. మీ డాక్యుమెంట్స్ అనేవి అన్నీ అప్‌లోడ్ చేసి, ఆ తర్వాత మీ డాక్యుమెంట్స్‌కి అంతా బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ చేసి బాగా నీట్‌గా, ఆ తర్వాత నెక్స్ట్ మీకి ఫైనల్‌గా ఆఫర్ లెటర్‌ని రిలీజ్ చేస్తారు. సో, ఇది ప్రాసెస్ అనేది. సో, ఇక్కడ ఏమైతుందంటే అందరికీ చాలా డౌట్స్ వస్తున్నాయి. ఇక్కడ బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ ఎలా ఉంటుందని. సో, ఇందులో మీరు భయపడాల్సిన అవసరం ఏం లేదు. సింపుల్‌గా చెప్పాలంటే ఒకవేళ మీ 10థ్ క్లాస్‌లో మీ 10థ్ క్లాస్ మార్క్స్ మెమోలో మీ నేమ్ ఎలా ఉందో, అలానే మీ పాన్ కార్డ్‌లో నేమ్ ఎలా ఉందో, సో, అలానే మీకింకా మీ గ్రాడ్యుయేషన్, డిగ్రీ ఏదైనా సరే ఏం చేసినా కూడా అందులో కూడా మీ నేమ్ అన్నిట్లో కూడా సేమ్ ఉండాలి. మీ 10థ్‌లో సేమ్ ఉండాలి. మీ పాన్ కార్డ్‌లో నేమ్ సేమ్ ఉండాలి. మీ గ్రాడ్యుయేషన్, డిగ్రీ ఆర్ ఏదో ఒకటి. మీరేం చేస్తే అది అన్నిట్లో సేమ్ ఉండాలి. జస్ట్ సేమ్ ఉంటే చాలు. ఒకవేళ సో, నిన్న మన ఒక సబ్‌స్క్రైబర్ ఒక డౌట్ అడిగారు. సో, అతని పేరు సాయి కుమార్ అనుకుందాం. సో, అతనికి ఏమైందంటే, సాయి కుమార్‌కి మధ్యలో స్పేస్ ఉందనమాట. సో, ఈ స్పేస్ ఉండడం వల్ల ఏమైనా ఇష్యూ వస్తుందా అని అడిగారు. సో, అలా చాలా మందికి డౌట్ ఉంటుంది. సో, ఇలా స్పేసెస్ ఉంటే ఏం అవ్వదు. ఒకవేళ మీ ఫస్ట్ నేము ఇక్కడ లాస్ట్ నేమ్ చేంజ్ అవుతే అప్పుడు ఏమైనా ప్రాబ్లమ్ అవుతుంది. ఒకవేళ ఇక్కడ మధ్యలో స్పేసెస్ ఉన్నా, ఒకవేళ చిన్న చిన్న మిస్టేక్స్ ఏమి అవ్వదు. మాక్సిమం యాక్సెప్ట్ చేస్తారు. ఒకవేళ ఇట్లా స్పేసెస్ ఉంటే అలో చేస్తారు. మాక్సిమం ఇలాంటి వాటికి వాళ్ళు రిజెక్ట్ చేయరు. సో, మీకి బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్‌లో అంతే. ఇక్కడ మీకి ఒక టాస్క్ అనేది వస్తుంది. ఆ టాస్క్‌ని మీరు అప్‌లోడ్ చేయాలి మీ డాక్యుమెంట్స్ అనేవి. సో, అప్‌లోడ్ చేశాక మీ డాక్యుమెంట్స్ అన్నీ వాళ్ళు వెరిఫై చేసి, ఆ తర్వాత మీకు ఫైనల్‌గా ఆఫర్ లెటర్ రిలీజ్ చేస్తారు. సో, నెక్స్టొచ్చేసి మనకి ఇది సర్వే మెయిల్ అనమాట. సో, అందరూ కూడా అసలు ఈ సర్వే మెయిల్ ఎందుకొస్తుంది? అసలు ఈ సర్వే మెయిల్ పర్పస్ ఏంది? అసలిది సెలక్షన్ వాళ్ళకొస్తుందా? లేదంటే రిజెక్షన్ వాళ్ళకొస్తుందా? లేదంటే ప్రతి ఒక్కరికొస్తుందా? అని చాలా డౌట్స్ ఉన్నాయి అందరికి. సో, ఇది ఈరోజు మనం ఈ సర్వే మెయిల్ గురించి డీటెయిల్‌గా డిస్కస్ చేద్దాం. సో, అసలు ఫస్ట్ ఏముందో చూద్దాం. థాంక్ యూ ఫర్ ఎక్స్‌ప్లోరింగ్ అసెంచర్ కేర్ ఆపర్చునిటీస్. వి ఆర్ ఆల్వేస్ లుకింగ్ టు మేక్ అవర్ రిక్రూటింగ్ ఎక్స్‌పీరియన్స్ బెటర్ అండ్ వుడ్ యూ వాల్యూ యువర్ ఒపీనియన్. సో, ఇక్కడ ఈ సర్వే మెయిల్ ఎందుకొస్తుందంటే, మీరు ఒకవేళ సెలెక్ట్ అయిన ఈమెయిల్ వస్తుంది. లేదంటే మీరు రిజెక్ట్ అయిన ఈమెయిల్ వస్తుంది. ఒకవేళ మీకు వర్క్ డే మెయిల్ వచ్చినా గూడా ఈమెయిల్ అనేది వస్తుంది. సో, మీరు సెలెక్ట్ అయినా ఈమెయిల్ వస్తుంది. సెలెక్ట్ కాకపోయినా ఈమెయిల్ వస్తుంది. సో, ఇది జస్ట్ మరి మెయిల్ ఎందుకొస్తుందంటే, జస్ట్ మీ దగ్గర నుంచి ఇంటర్వ్యూ ఎక్స్‌పీరియన్స్ తీసుకోవడం కోసం మాత్రమే ఈమెయిల్ వస్తుంది అంతే. ఇంతకు మించి ఏం లేదు. అంటే మీరు ఏమి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. జస్ట్ మీ ఎక్స్‌పీరియన్స్‌ని షేర్ చేస్తే చాలు వాళ్ళకి. సో, ఇది ఎలాంటి సెలక్షన్ గాని, రిజెక్షన్ గాని దేనికి ఇది సంబంధం లేదసలు. జస్ట్ మీరు ఐ యామ్ రెడీ టు టేక్ సర్వే అని దీనిపైన క్లిక్ చేసి మీ ఫీడ్‌బ్యాక్‌ని వాళ్ళకివ్వండి. సో, ఇది మీ సెలక్షన్ పైన ఎలాంటి ఎఫెక్ట్ చూపించదు. కొంచెం ఇది మీ సెలక్షన్ పైన 1% కూడా ఎఫెక్ట్ ఏం చూపించదు. సో, మీరు దీనికి ఏమి భయపడాల్సిన అవసరం లేదు. జస్ట్ ఈ ఫార్మ్‌ని ఓపెన్ చేసి ఫిల్ చేయండి అంతే. సో, ఇంకా కామన్ డౌట్స్ చూసుకుంటే ఇంకా బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ గురించి ముందుగానే చెప్పాను. ఇంకా ఇది అయిపోతానే మీకు ఆఫర్ లెటర్ వస్తుంది. సో, ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉంటే కింద నా టెలిగ్రామ్ ఛానెల్ ఉంటుంది. అక్కడ జాయిన్ అయ్యి మీ డౌట్స్ అన్నీ పెట్టండి. సో, ఒకవేళ చాలా కామెంట్స్ వస్తే నేను దానిపైన వీడియో ఇస్తాను. ఒకవేళ ఓన్లీ తక్కువ కామెంట్స్ వస్తే అక్కడే రిప్లై చేశాను. మీకు ఇన్‌స్టాంట్‌గా రిప్లై చేశాను మాక్సిమం గ్రూప్‌లోనే. సో, ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఇంకా నెక్స్ట్ వీడియోలో ఇలాంటి ఇంపార్టెంట్ డౌట్స్ మీద ఇంకా వీడియోస్ చేశాను.
సో, దానికోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని, మన టెలిగ్రామ్ ఛానెల్‌లో కూడా జాయిన్ అవ్వండి. అక్కడ ఏమొచ్చినా సరే మీకి ఫస్ట్ అప్డేట్ చేస్తానక్కడ. సో, దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. బాయ్.